ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించి పీఎంఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రేపు ప్రధాని కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూలులో సుమారు 13,430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2,880 కోట్లతో చేపట్టనున్న కర్నూలు 3 పుల్లింగ్ స్టేషన్ని అనుసంధానం చేసే ట్రాన్స్మిషన్ వ్యవస్థకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి మోడీ రానున్నారు. రేపు ఉదయం శ్రీశైలం ప్రాంతంలో మల్లన్నకు పూజలు చేసిన అనంతరం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఓవరాల్ గా కూడా ఈ కార్యక్రమం సంబంధించి పీఎంఓ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఎనర్జీ కమాండోలు అటు శ్రీశైలం సంబంధించిన దేవస్థానం ప్రాంతంతో పాటు కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించిన ప్రాంతాలన్నిటి కూడాను భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనున్నారు. మధ్యాహ్నం నాడు ఆయన జిఎస్టీకి సంబంధించిన సక్సెస్ మీట్ కూడా కర్నూలులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే కొన్ని ప్రారంభ పనులు ఏదైతే కర్నూలు నగరానికి సంబంధించి అభివృద్ధి పనులతో పాటు వివిధ కేంద్ర స్థాయిలో జరిగే అభివృద్ధి పనులకు కూడాను ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా జిఎస్టీ 2.0 అమలు ఎలా ఉందనే దాని మీద కూడాను ప్రధానమంత్రి అటు జిఎస్టీ అధికారులతో చిట్చాట్ చేయనున్నారు. అంతేకాకుండా కర్నూలులో ముఖ్యమంత్రితో కలిసి కాసేపు రాష్ట్ర అభివృద్ధి మీద ప్రత్యేకంగా కూడాను మాట్లాడనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ప్రధాని మోడీని ఇటు చంద్రబాబు కలిశారు. నిన్న కూడా ఆయన గూగుల్ డేటా సెంటర్ సంబంధించి అక్కడ ఉన్న అధికారులను అలాగే మంత్రులను అందరితో కూడాను ముఖ్యమంత్రి కలవడం జరిగింది. అయితే రేపు కూడాను ముఖ్యమంత్రి రాకుండా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలని గూగుల్ డేటా సెంటర్ కి సహకరించిన ప్రధాని మోడీకి పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి ఆ విద్యార్థులతో పాటు జిఎస్టీకి సంబంధించిన వ్యాపారాలు చేసే పలు వ్యాపార సంస్థలు అందరితో కూడాను ప్రధాని మోడీ చిట్చాట్ చేస్తారు. జిఎస్టీ 2.0లో భాగంగా ఎంతమందికి మంచి పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా గూడ్స్ రేట్లు తగ్గినాయని దాని మీద కూడాను ప్రధాని మోడీ సంభాషించనున్నారు. అలాగే శ్రీశైలంలో దేవస్థానం అధికారులతో కూడాను అక్కడ దర్శనానంతరం కూడాను అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన అంశాలను కూడాను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. అలీ, మరి రేపు పర్యటనకు సంబంధించి ప్రధానికి ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు? ఇప్పటికే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎనర్జీ కమాండోలు రంగంలో దిగారు. గత వారం రోజుల నుంచి కూడాను అనువనున అటు అంటే ఇదంతా కూడాను ఫారెస్ట్ ఏరియా కావటం వల్ల భద్రతా చర్యలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పటికే హెలికాప్టర్లకు సంబంధించి రక్షణకి ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే బాంబు స్క్వాడ్లు వీరందరూ వచ్చారు. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఉన్న చరిష్మాతో పాటు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం లాంటి ప్రాంతాలు అడవులు ఎక్కువ ఉండటం, ఆ ప్రాంతాల్లో మావోయిస్టులు కదలిక ఉన్న నేపథ్యంలో పాత కాంటాక్ట్స్ గతంలో ఏదైనా మావోయిస్టు సంబంధాలు, మావోయిస్టు సంబంధించిన మనుషులు తాలూకు ఎవరైనా సంబంధాలు ఉన్నవారు ఉంటే వారందరినీ అదుపులో తీసుకుంటున్నారు. ఇప్పటికి వారికి నోటీసులు ఇచ్చారు. అనువను కూడాను ఎనర్జీ కమాండోలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం కూడాను ఎనర్జీ కమాండోలు అలాగే స్టేట్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలన్నీ కూడాను పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. $4,920 కోట్లతో ఓర్వకల్ కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లో పనులకు, పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెనకు, ఎస్ గండేపల్లి కనిగిరి బైపాస్ కు శంకుస్థాపన చేస్తారు. ఇంకా జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థలు సంయుక్తంగా ఈ 2 కారిడార్ల అభివృద్ధి చేపడతాయని కేంద్రం తెలిపింది. ఇక 2 కారిడార్లో సుమారు 21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి సుమారు 1,00,000 మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని పేర్కొంది. ఇది రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇస్తుందని, అంతర్జాతీయ పోటీలో నిలపడానికి ఆస్కారం ఉంటుందని కేంద్రం భావిస్తుంది.